అన్నదాత సుఖీభవ. హలో వివర్స్, ఎలా ఉన్నారు? ఎండలైతే మండిపోతున్నాయండి. పిల్లలకి హాలిడేస్ వచ్చాయి. ఏదో ఒకటి కావాలనేసి స్నాక్స్ కోసం అడుగుతూ ఉంటారు. మనకి ఎక్కువ టైం కిచెన్లో ఉండకుండా ఈజీగా అయిపోయే రెసిపీ అండి. ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి. ఒక కప్పు వరకు పోహా తీసుకుని శుభ్రంగా కడిగేసి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలండి. ముందుగా మనం పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నామంటే టైం చాలా సేవ్ అవుతుందండి. ప్యాన్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చిమిర్చి చిన్న కట్ చేసి వేసుకోవాలండి. 2 నుంచి 3 సరిపోతాయి. ఒక 2 ఉల్లిపాయలు కూడా చిన్న కట్ చేయాలండి. ఇప్పుడు ఏంటంటే వేగే టైం మనకి సేవ్ అవుతుంది అన్నమాట. నాకైతే ఇలా ఫ్రెష్ కరివేపాకు వేసుకోవడం చాలా ఇష్టం అండి. మీకు కూడా అలా ఇష్టమైతే ఒక లైక్ చేయండి. కాస్త వేగిన తర్వాత పొటాటోని పీల్ చేసుకుని ఇలా సన్నగా తురిమి పెట్టుకోవాలండి. దాన్ని వేసుకోవాలి. అది వేసి ఒక్క 2 సెకండ్స్ అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. ఎంత ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. మంచి కలర్ వచ్చింది కదా. కాస్త మూత పెడితే ఏంటంటే అది మగ్గిపోతుంది. ఇంతలోపు మనకి ఇందాక మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు, వాటిని వాటర్ అంతా పోయేటట్టు స్క్వీజ్ చేసుకుని ఇందులో వేసేయాలండి. ఇది వేసిన తర్వాత ఒక 2 to 3 minutes వేగితే సరిపోతుందండి. మీకు అవసరాన్ని బట్టి వేసుకోవాలి. ఆయిల్ అయితే ఎక్కువ అవసరం ఉండదండి. కొంచెం చాట్ మసాలా వేసుకుని కాస్త సరిపడా 1 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను నేను. 1 స్పూన్ కారం వేస్తుందండి. మీ రుచికి సరిపడా మీరు వేసుకోవచ్చు. చక్కగా కలిపేసి ఒక్క 2 సెకండ్స్ ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా చీజ్ ఉంటే దాంట్లో గ్రేట్ చేసి వేసుకుంటే ఆ టేస్ట్ మారిపోతుందండి. లేకపోతే కొంచెం మీగడ యాడ్ చేసుకోవచ్చు. చీజ్ ఎప్పుడైనా మన ఇంట్లో లేదు అనుకుంటే ఉంటే మాత్రం తప్పకుండా యాడ్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అసలు. చీజ్ వేసిన తర్వాత ఒక 2 minutes ఉండాలండి. ఇంకా మనకు కర్రీ అయిపోయినట్టే. ప్యాన్ నుంచి కాస్త విడిపోవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని తీసి బౌల్లో పెట్టుకోవాలి. ఈ కర్రీ అయిపోయే లోపు మనం పక్కన చపాతీ పిండి కలిపి పెట్టుకోవాలండి. చక్కగా దీన్ని చపాతీ చిన్నగా చేసుకుని మధ్యలో ఆ స్టఫింగ్ మంచిగానే పెట్టుకోవాలండి. కాస్త ఎక్కువ పెట్టుకుంటేనే మనకి తినేప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా క్లోజ్ చేసిన భాగం కిందికి వెళ్తే మీకు స్ప్రెడ్ అవ్వదండి. కొంచెం పిండి వేసి మనం కనుక దాన్ని చపాతీలా చేసుకుంటే చక్కగా వస్తాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆ పిండి కూడా మనం గోధుమ పిండి వేస్తేనే బెటర్ అండి. తర్వాత కాస్త దులిపాలనుకోండి, అది మాత్రం మర్చిపోవద్దు. పక్కన మనం పెనం వేడి చేసి పెట్టుకోవాలండి. దీనిపైన ఘీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. లేదనుకుంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకుని సిమ్లో కనుక దాన్ని అటు ఇటు చక్కగా గాల్చుకుని మీరు పెట్టారంటే పిల్లలు కాదు పెద్దలు అందరు ఇష్టంగా తింటారండి. పక్కన కాస్త సాస్ వేసుకున్నా కానీ మనం తినేయవచ్చు. లేదు ఏదైనా కర్రీ అయినా మన ఇష్టాన్ని బట్టి అనమాట వేసుకుని హ్యాపీగా తినేయొచ్చండి. 15 minutesలో అయిపోతాయి. మనకి హ్యాపీ, వాళ్ళకి హ్యాపీ. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.